ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి హైకోర్టులో వాదనలు కొనసాగాయి. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. నీట్ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా 4 ఏళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్దమంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. అహ్మదాబాద్ మహానగర పరిధిలోనూ ఇలాంటి జీవోనే విడుదల చేయడంతో అక్కడి హైకోర్టు కొట్టివేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి ధర్మాసనానికి తెలిపారు. నీట్లో ర్యాంకు సాధించాలనే ఉద్దేశంతో మంచి కళాశాలలో చదువుకోవడానికి విద్యార్థులకు ఇతర రాష్ట్రాలకు వెళ్లొచ్చని, తల్లిదండ్రులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళితే పిల్లలు కూడా వాళ్లతో పాటు వెళ్లాల్సి వస్తుందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తెలంగాణలోనే పుట్టి పెరిగి ఇక్కడే 10వ తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్ ఇతర రాష్ట్రాల్లో చదివినంత మాత్రాన నాన్ లోకల్ కింద పరిగణించడం నిబంధనలకు విరుద్దమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.